రామగుండం ఎన్టీపీసీ బూడిద తరలింపులో అక్రమాలు చోటు చేసుకుంటున్నాయి. బూడిదను స్థానికులకు కాకుండా బయటి వారికి కేటాయిస్తున్నారు. పైగా కొందరు దళారులుగా ఏర్పడి లోడింగ్ పేరిట ఒక్కో లారీకి 4 వేలు వసూలు చేస్తున్నారు. అయితే ఇదంతా స్థానిక ఎమ్మెల్యే ఆధ్వర్యంలోనే సాగుతున్నట్టు రామగుండం యాష్ లారీ అసోసియేషన్ ఓనర్లు ఆరోపించారు. లారీలను అడ్డుకుని గేటు ముందు బైఠాయించి నిరసన తెలిపారు. ఉచితంగా లోడింగ్ చేసి స్థానికులకు బూడిద ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారంటున్న లారీ అసోసియేషన్ నాయకులతో మా ప్రతినిధి రమేష్ ఫేస్ టు ఫేస్. రామగుండం ఎన్టీపీసీ ఫ్లై యాష్ బూడిద దందా నిరంతరం కొనసాగుతుంది. గతంలో కూడా ఎన్నో కథనాలు ప్రచురించినప్పటికీ కూడా ఇప్పటికీ అయితే ఈ బూడిద దందా అయితే కూడా ఆగడం లేదు. ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజాప్రతినిధులు కావచ్చు, జిల్లా అధికారులు కావచ్చు, ఎవరు కూడా ఈ యొక్క బూడిద దందా పైన కూడా దృష్టి పెట్టినటువంటి పరిస్థితులు అయితే లేవు. అయితే దీంతో స్థానికంగా ఉన్నటువంటి లారీ ఓనర్లంతా కూడా నష్టపోతున్నారు. ఇక్కడ ఉన్నటువంటి లోకల్ ఉన్నటువంటి వారిని కాదని ఎక్కడి నుండి ఇతర ప్రాంతాల నుండి తీసుకొచ్చినటువంటి వారితో లోడింగ్ కూడా వేరే వాళ్ళకు కూడా అప్పచెప్పి కూడా అర్ధంతరంగా దోచుకుంటున్నారు. రోజు ఒక లక్షల్లో పెద్ద ఎత్తున కూడా దళారీ వ్యవస్థ అయితే నడుస్తుందంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానికులంతా కూడా ఆరోపిస్తున్నారు. అయితే మొత్తంగా స్థానికంగా ఉన్నటువంటి లారీ ఓనర్లు కాదంటూ బయటి వారిని రప్పించడం, వారికి ఇవ్వడం, మాకు ఇవ్వకపోవడం ఏంటంటూ కూడా లారీ ఓనర్లంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. స్థానికంగా ఉన్నటువంటి రామగుండం ఎన్టీపీసీ ప్లాంట్ దగ్గర ఉన్నటువంటి ఫ్లై యాష్కు సంబంధించి మల్యాలపల్లి వద్ద ఈ సర్వీస్ స్టేషన్ వద్ద ఫ్లై యాష్కు వెళ్ళేటువంటి దారి వద్ద ఇక్కడ ఇంత లారీ డ్రైవర్లంతా కూడా ఓనర్లంతా కూడా ఇక్కడ ఆందోళన చేపట్టారు. ఎవరు కూడా లారీ లోపలికి వెళ్లకుండా కూడా వారు అడ్డుకుంటున్నటువంటి పరిస్థితి. వారితో పాటు మాట్లాడడానికి కొంతమంది లారీ అసోసియేషన్ నాయకులు కూడా ఉన్న వారితో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న, చెప్పండి, ఏంటి అసలు ఈ బూడిద దందా ఏంటి? అసలు ఎందుకు మీరు ఈరోజు నిరసన వ్యక్తం చేస్తున్నారు? మేము గత కొన్ని సంవత్సరాలుగా ఇక్కడ స్థానికులం. మేము ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగి మాకు ఉపాధి కొరకని లారీలను కొనుక్కున్నాం, టిప్పర్లను. ఏది ఇక్కడైతే ఎన్టీపీసీ నుంచి బూడిది బయటికి వెళ్తుందో ప్రొడక్షన్, అది ఇటుక బట్టీలకు తరలించడానికి మాకు ఇక్కడ ఉన్న వనరులు అవి మేము తరలించడానికి లారీలను కొనుక్కుంటే ఈ ఎన్టీపీసీ యాజమాన్యం దళారులు వాళ్ళు తయారై మా దగ్గర ఎక్కువ డబ్బులు తీసుకుంటున్నారు లోడింగ్కు. అవి మాకు బాగా హెవీ బర్డెన్ అవుతున్నది. కొంతమంది దళారులు ఇలా ఎంగేజ్లు పెట్టి బండ్లు నడిపిస్తున్నారు. మాకు ఒక్క ట్రిప్పు కూడా పడతలేదు. సరే, అట్లయినా నడిపించుకొని బతుకుదామంటే ఆ లారీలకు మంచి బూడిది పోస్తున్నారు, మాకేమో బురద లాంటిది పోస్తున్నారు. ఆ లారీలు జారక పడిపోయినాయి. ఇప్పుడు ఈ లోడింగ్ సంబంధించినటువంటి డబ్బులు ఎవరు వసూలు చేస్తున్నారు? ఇది ఎన్టీపీసీ వసూలు చేస్తుంది అనుకోవచ్చా? దళారులు వసూలు చేస్తున్నారా? ఎంత వసూలు చేస్తున్నారు? ఆ దళారులను ఇక్కడి నుంచి తరలించాలి. ఇక్కడ దళారీ వ్యవస్థ అనేది ఉండకూడదు. యాష్ పాండ్లో అది ఓన్లీ ఎన్టీపీసీ లోడ్ చేయాలి. ఇక్కడ ఎవరికి బయటి వ్యక్తులకు సంబంధం ఉండకూడదు. మా స్థానిక లారీలకే ఉపాధి జరగాలి. ఎందుకు ఎన్టీపీసీ మిమ్మల్ని సంప్రదించకుండా మిగతా వారికి ఎందుకు అవకాశాలు? మమ్మల్ని అసలు ఇంతవరకు సంప్రదిస్తలేదు ఎన్టీపీసీ. మమ్మల్ని సంప్రదించకుండానే మరి స్థానిక లారీలు ఉన్నాయనేది ఇదివరకు రిప్రజెంటేషన్లు చాలా ఇచ్చినాం. మేము ఎన్టీపీసీకి ఇన్ఫర్మేషన్ ఇచ్చిండ్రు, లెటర్లు ఇచ్చిండ్రు, కలెక్టర్ గారికి ఇచ్చినాము, లోకల్గా పోలీస్ వ్యవస్థలో సిపి గారికి కూడా ఇచ్చినాము, ఎస్ఐ గారికి ఇచ్చినాము, ఎన్టీపీసీ సిఐ గారికి ఇచ్చినాము. అయినా కానీ మాకు ఎక్కడి నుంచి ఈ కనీసం మా గురించి ఆలోచించే వాళ్ళు లేకుండా పోయారు. మాకు దయచేసి ఇక్కడ జరిగే అన్యాయాన్ని అరికట్టి మాకు స్థానికులకు ఉపాధి కల్పించండి. ఇందులో ఉన్నటువంటి కోణం ఏ విధంగా అర్థం చేసుకోవాలి? గతంలో ఎప్పుడో నుంచో ఇక్కడ బూడిద వ్యాపారం జరుగుతూ ఉన్నది. దాంట్లో చాలా ఏళ్ళుగా మా లారీ ఓనర్సు దీన్ని బూడిదను ట్రాన్స్పోర్ట్ చేసుకొని జీవన ఉపాధి గడిపేటోళ్ళు. ఇవాళ కాలక్రమేణా బూడిదకి డిమాండ్ పెరిగిన తర్వాత ఇది ఒక పెద్ద మాఫియాగా లాగా మారిపోయింది. మరి ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత స్థానిక ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ గెలిచిన తర్వాత ఈ లారీ ఓనర్లను వీళ్ళు పోయి కలిసి మాకు ఉపాధి ఇప్పియండి అని చెప్పి వీళ్ళు అడగంగానే మీకు ఉపాధి ఇప్పించేస్తే అన్ని లారీలు మీయే నడుస్తాయని చెప్పేసి ఇవాళ 4 నెలలు గత సంవత్సరం సమ్మె పెట్టిండు, మొన్నొక 3 నెలలు సమ్మె పెట్టించిండు. ఒకప్పుడు వీళ్ళ 70 లారీలు ఉన్నాయి, ఇవాళ 100 లారీలు ఉన్నాయి. బయటి ఒకప్పుడు 20 లారీలు నడిచేటి. ఇవాళ వీళ్ళకి న్యాయం చేస్తా అని చెప్పినటువంటి ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో బయట నుంచి 150 టిప్పర్లు వచ్చి నడుస్తున్నాయి. వీళ్ళకి 125 మందికి రూపాయి టెండర్ వచ్చింది. ఆ 120 మందిలో 4 మిషన్లు ఎమ్మెల్యే చెప్పిన వాళ్ళకి పెట్టుకొని ఆ 4 అంతా కూడా బినామీలే. దానికి ఇక్కడ ఏబీసీ రెడ్డి అని కాంట్రాక్టర్ ఉంటాడు. ఆయన ఈ ఉద్యోగాల కుంభకోణాలు జరిగే దాంట్లో ప్రధాన పాత్ర. అసొంటి ఉద్యోగాల హక్కులను కాలరేసేటువంటి కాంట్రాక్టర్ తోటి మక్కాన్ సింగ్ అన్నట్టు ఆయన కుమ్ముక్కు అయిపోయి వాళ్ళ ఆధ్వర్యంలో ఇవాళ ఇది జరుగుతూ ఉన్నది. మరి ఎన్టీపీసీ ఆ 4 మిషన్లు ఎందుకు ఇచ్చింది, ఎందుకోసం భయపడుతుంది? దీని మీద ఎమ్మెల్యేనే ఉన్నాడా? ఎమ్మెల్యే కంటే పైన
ఇంకా ప్రభుత్వంలో పెద్దలు ఉన్నారా? ఏం జరుగుతుంది? మా ఏకైక డిమాండ్ ఏంటంటే నువ్వు రూపాయికి ఇచ్చేటప్పుడు ఫ్రీ లోడింగ్ చేయి. నేషనల్ హైవేకి నువ్వే 1200 రూపాయలు టన్నుకు ట్రాన్స్పోర్ట్కి ఇస్తున్నావు. యాక్చువల్ బట్టీలకు పోతుంది ఇది. ఈ బట్టీల వల్లనే మాకు ఇక్కడ అంత ఉపాధి లారీలకు కానీ ఇది కానీ నడుస్తుంది. ఆ బట్టీలల్లో నువ్వు నాణ్యమైన రేటుకు తక్కువ ధరకు పోయినట్టయితే మనకు పెద్దపల్లి జిల్లా వాసులందరికీ కూడా 2 రూపాయల 3 రూపాయల ఇటుకకు ధర తగ్గుతుంది. అనవసరంగా రూపాయిది మాల అవుతుంది. ధర ఏమయ్యేది లోడింగ్కి ఎంత అవుతుంది? 4600 నుంచి 12,000 దాకా పోతుంది. రోజుకింత పెంచుకుంటారు. నేను ఎన్టీపీసీ యాజమాన్యాన్ని ఒకటే కోరుతున్నా, మీరు ఒక పాలసీ తయారు చేయండి. మా లోకల్ లారీలకే ఇవ్వండి, లైన్ లారీలు కూడా మా లోకల్ వారికే ఇవ్వండి, టిప్పర్లకు కూడా మా వాళ్ళకే ఇచ్చి ఆన్లైన్ పెట్టుకోండి. ఎవరికి బూడిద అవసరం ఉంటే ఎట్లా రూపాయికి ఇస్తారు కాబట్టి మీరు డైరెక్ట్ ఆన్లైన్లో వాళ్ళు రిక్వెషన్ పెట్టంగానే ఫస్ట్ కమ్ ఫస్ట్ బండి ఏది ఉంటే ఆ బండి మా లారీలకు ఉపాధి ఇవ్వండి అని మేము చెప్తా ఉన్నాం. ఈ 4600 లోడింగ్ అనేది అక్రమ దందాగా అనుకోవచ్చు. నిత్యం ఎన్ని లారీలలో ఈ లోడింగ్ జరుగుతుంది? సుమారు రోజుకు ఎంత పెద్ద ఎత్తున డబ్బులు అక్రమ వసూలు అనుకోవచ్చు? ఇక్కడ ఎన్హెచ్ పేరు మీద, బాటమాష్ పేరు మీద, ఆరు ఎలకలపల్లి పాండ, మల్లెలపల్లి పాండ పేరు మీద దాదాపు రోజు ఒక 1000 లారీలు పోతాయి. ఈ మొత్తం మీద ఒక 30 లక్షల ఇన్కమ్ చేతులు మారుతూ ఉంది. ఇక్కడ 30 లక్షల రూపాయలు ఇక్కడ ప్రజలందరూ తినాల్సింది న్యాయంగా. అలా లారీ ఓనర్ తినాలి, బట్టి ఆయనకు మిగిలాలి. బట్టి ఆయనకు మిగిలితే ఆయన 3 రూపాయలు ఇటుకకు తగ్గిస్తే మనం కట్టుకునేటోళ్ళకి అందరికి వస్తుంది. వీళ్ళకి మంచి రేటు దొరికితే ఓనర్లకు, మా డ్రైవర్లకు జీతాలు పెరుగుతాయి. మేమంతా బాగుంటే ఊర్లో వీళ్ళ కంట్రిబ్యూషన్ బాగుంటుంది. ఇక్కడ బయటికి వెళ్ళి లారీలు వచ్చే వరకు ఈ 2000 లారీలల్లో మాది 150 లారీలే మావి నడుస్తున్నాయి. ఈ లారీలన్నీ ఇక్కడ బయటికి వెళ్ళి వచ్చే లారీలలో మా ఉద్యోగి ఉండడు, మాకు డ్రైవర్ ఉండడు, ఇక్కడ మెకానిక్ పని చేసుకోడు, ఇక్కడ ఆటో స్టోర్లో కొనుక్కోడు, ఇక్కడ పంపులో డీజిల్ పోసుకోడు. మరి ఈ బూడిది మేము తింటా ఉన్నాం, మేము అనారోగ్యం పాలవుతున్నాం, మా భూములు ఇచ్చినాం, మాకు వచ్చే లాభం ఏంది? మా డిమాండ్ ఇక్కడ ఎన్టీపీసీ కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ పెద్దలే కావచ్చు, అసలు ఈ అవినీతి మీకు కనబడుతుందా లేదా? దీన్ని ఏమైనా మారేది ఉందా? మేము ఎన్టీపీసీకి ఇవాళ రేపు రిప్రజెంటేషన్ చేస్తాం. రేపటి నుంచి ధర్నాలు అవి ఇవి ఉంటాయి. వీళ్ళు ఏమి న్యాయమైన కోరికకు ఇక్కడున్న సమాజం అంతా కూడా సంఘీభావం తెలపాలి. ఇది కార్మిక నేత కౌశిక్ గారు చెప్తున్నటువంటి ఎన్టీపీసీలో బూడిద పేరుతో జరుగుతున్నటువంటి అక్రమాన్ని ప్రభుత్వ పెద్దలు వెంటనే పట్టించుకోవాలి. ఇక్కడ ఉన్నటువంటి జరుగుతున్న అవినీతిని అరికట్టాలంటూ కూడా వారంతా కూడా డిమాండ్ చేస్తున్నారు. లోకల్గా ఉన్నటువంటి లారీలను కాదని బయటికి వారికి ఇవ్వడం ఏంటంటూ కూడా ప్రశ్నిస్తున్నారు. వెంటనే ఎన్టీపీసీ యాజమాన్యం దిగవచ్చి వెంటనే జరుగుతున్న అక్రమాలను ఆపివేయాలి. అంతేకాకుండా లోడింగ్ ప్రక్రియకు డబ్బులు లేకుండా ఫ్రీగా లోడింగ్ చేయాలి. స్థానికులకి ప్రముఖ స్థానం కల్పించాలంటూ కూడా వారు పెద్ద ఎత్తున కూడా డిమాండ్ చేస్తున్నారు. లేని పక్షంలో పెద్ద ఎత్తున కూడా ఎన్టీపీసీని ముట్టడిస్తామంటూ కూడా ఈ సందర్భంగా లారీ అసోసియేషన్ ఓనర్లంతా కూడా హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి. ఇది ఇక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సంతోష్తో రమేష్, టీ న్యూస్, ఎన్టీపీసీ నుండి.